హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి చికెన్ కబాబ్ స్ట్రీట్ స్టైల్‌లో ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుంది. సో, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే నా జీవనాధారం. సో, మీరు సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ గ్రో అవుతుంది. మంచి మంచి వంటలు మీకు నేను అందిస్తాను. ఛానల్‌ని మాత్రం మీరే గ్రో చేయాలి. అయితే చికెన్ కబాబ్ కోసం ముందుగా ఒక 500 గ్రామ్స్ చికెన్ బ్రెస్ట్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకోండి ఫ్రెండ్స్. చికెన్ బ్రెస్ట్ అని స్పెషల్గా మీరు మామూలుగా అడిగితే చికెన్ షాప్లో వాడే ఇస్తాడు. దాన్ని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అయితే ఒక కంటైనర్లో తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ని యాడ్ చేయండి, అంటే పసుపుని యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేయండి. సాల్ట్ మీకు ఎక్కువ కాదు, కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. 3/4 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 3/4 టేబుల్ స్పూన్ కబాబ్ పౌడర్ చేయండి ఫ్రెండ్స్. కబాబ్ పౌడర్ మనకి బయట రెడీమేడ్గా దొరికేస్తుంది సూపర్ మార్కెట్లో. లేదు అనుకుంటే మీరు ఇంట్లో చేసుకోవచ్చు. ఎలా చేయాలో చెప్పాలి అంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను మీకు స్పెషల్గా వీడియో చేసి చెప్తాను. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. అలాగే అరబద్ద లెమన్, అంటే నిమ్మకాయ చెక్కని గట్ట పిండుకోండి. దాంతోపాటు ఒక గుడ్డుని ఇలా కొట్టి వేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది ఇక్కడ 2-3 గుడ్లు వేసేస్తుంటారు, టేస్ట్ వస్తుందేమో అనుకొని. గుడ్డు మనం స్మూత్నెస్ కోసం యాడ్ చేస్తున్నాము. సో, స్మూత్గా రావాలి అనుకుంటే మనం గుడ్డు ఇందులో యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఆ టైంకి మీ ఇంట్లో గుడ్డు లేకపోతే కొంచెం ఒక 1-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. కానీ గుడ్డు యాడ్ చేస్తే ఒక రకమైన స్మూత్నెస్ వస్తుంది. దానివల్లనే కబాబ్ మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. సో, ఇలా మిక్స్ చేసుకొని ఇలా ముక్కకు బాగా పట్టేలా పెట్టుకొని ఈ ముక్కలన్నీ ఒక దగ్గర ఒక 25-30 మినిట్స్ మ్యారినేషన్ కోసం అయితే పెట్టేయాలి ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ ఇంకా చేయకపోతే ప్లీజ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరే సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ నన్ను. ఇప్పుడు ఆయిల్ ఒక 100 ml తీసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. అయితే ముక్కలు వేయడం వీడియో కాబట్టి చూపించేశాను, కానీ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఆయిల్ని వీటెక్కనిచ్చాక అప్పుడు మీరు ముక్కలు వేసుకుంటే వీడియోలో చూపించినట్టు అలా బబుల్స్ వస్తూ ఫ్రై అవుతాయి అన్నమాట పీసెస్. ఈ పీసెస్ అన్నీ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మీకు కావాలంటే కరివేపాకు వేసుకోవచ్చు టేస్ట్కి, లేదా లాస్ట్లో మనం అన్ని ముక్కలు ఒకసారి వేయట్లేదు కదా, సో ఆ ముక్కలన్నీ ఫ్రై చేసినప్పుడు లాస్ట్ ట్రిప్లో కూడా మీరు వేసుకోవచ్చు కరివేపాకు. ఈ ముక్కల్ని శుభ్రంగా ఫ్రై చేసుకోండి. శుభ్రంగా ఫ్రై చేసుకొని మీకు ఫ్రై అయ్యింది లేదా ఎలా తెలుస్తుంది అంటే ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్కి టర్న్ అవుతుంది అనమాట. మీకు ఎప్పుడైతే ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్కి టర్న్ అయ్యాయో అప్పుడు మీకు ముక్క బాగా ఫ్రై అయినట్టు, అదే మీకు ఇండికేషన్. మర్చిపోకండి, గోల్డెన్ బ్రౌన్ కలర్. అయితే చాలామంది ఈ కలర్ రావడానికి ఫుడ్ కలర్స్ అవి వేస్తారు. అవి హెల్తీ కాదు. మీకు గట్ట కలర్ కూడా కావాలి టేస్ట్తో పాటు అనుకుంటే మామూలు చిల్లీ పౌడర్ బదులు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటే మీకు వీడియోలో చూపిస్తున్న కలర్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్. వీడియో అయిపోయింది. మీరు కబాబ్ ఇలా ట్రై చేసి చూడండి, చాలా సింపుల్ వంట. సో, ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరే సపోర్ట్ చేయాలి, మీరే నన్ను గ్రో అయ్యేలా హెల్ప్ చేయాలి. మంచి మంచి వంటలు అయితే మీకు నేను ఎప్పుడూ అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.